హలో ఫ్రెండ్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అంటే ఇప్పుడైతే కాస్త ఆలోచిస్తారు కానీ 2024కి ముందైతే టక్కున ప్రభాస్ గారి పేరు చెప్పేసేవారు దాదాపు 90% ఆడియన్స్. అరే, ఏ హీరోకి లేనని రికార్డ్స్ ప్రభాస్ గారి సొంతం. అంతెందుకు 6 కంటిన్యూస్ మూవీస్ లో 6 కంటిన్యూస్ గా డే 1 కలెక్షన్ 100 crores ప్లస్. ఒక హీరోకి 100 crore అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అయితే ప్రభాస్ గారి డే 1 కలెక్షన్ 100 crores. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రభాస్ గారి రేంజ్ ఏంటో, ప్రభాస్ గారి స్టార్డమ్ ఏంటో. అరే అంతెందుకు, ప్రభాస్ గారి ఫ్లాప్ మూవీస్ అయినా ఆదిపురుష్, సాహో, రాధేశ్యామ్ లాంటి మూవీస్ కూడా 300 to 400 crores వసూలు చేశాయి ఇండియన్ మార్కెట్ లో. దీన్ని బట్టి క్లియర్ గా తెలుస్తుంది ప్రభాస్ గారి స్టార్డమ్ ఏ రేంజ్ లో ఉందో. దీనివల్లే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పేవారు. కానీ 2024లో రేస్ గుర్రంలా అల్లు అర్జున్ గారు రావడం జరిగింది పుష్ప 2 మూవీతోని. ఈ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ వచ్చేసి 1740. బాహుబలికి కాస్త వెనక నిలబడ్డారు. అయినా 1740 crores వసూలు చేయడమే కాకుండా హిందీ బెల్ట్ లో విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీతో. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ గారే ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ కాకుండా అల్లు అర్జున్ గారిని కూడా దాదాపు 50% ఆఫ్ ఆడియన్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ గారు అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. అయితే మన ఈ వీడియోలో ఎవరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇలా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, అండ్ ఇనిషియల్ డేస్ లో ఎవరు మూవీస్ ఎలా ఉండేటి, ఇవన్నీ మన ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం మన ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, నాకు చాలా బూస్టప్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ఇద్దరు ప్రభాస్ మరియు అల్లు అర్జున్ గారి కెరియర్ దాదాపు ఒకే టైంలో స్టార్ట్ అయింది. 2002లో ప్రభాస్ గారు ఈశ్వర్ మూవీతో వస్తే 2003లో గంగోత్రి మూవీతోని అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది. ఇటు ప్రభాస్ గారి ఫాదర్ కూడా ప్రొడ్యూసర్ కావడము, దాని తర్వాత ప్రభాస్ గారి పెద్దనాన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ జనరేషన్ కి ఒక స్టార్ హీరోగా కృష్ణంరాజు గారు ఉండేవారు. ఆ తర్వాత ఇటు అల్లు అర్జున్ గారిని చూసుకున్న ఫిలిం బ్యాక్గ్రౌండ్, అటు తాతయ్య అల్లు రామలింగయ్య లెగసీ, ఇటు ఫాదర్ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు ప్రొడక్షన్ హౌస్ ఉండడము వీళ్ళిద్దరికి మూవీస్ లోకి రావడం చాలా ఈజీ అయిపోయింది. కానీ ఆ బాధ్యత మోయడం అయితే ఇద్దరికి చాలా కష్టమే. అలానే సాగింది వీరి ఇద్దరి కెరియర్ కూడా. అయితే వీరి ఇద్దరి కెరియర్ పైన ఒకసారి లుక్ వేస్తే ప్రభాస్ గారు ఫస్ట్ మూవీ ఈశ్వర్ మూవీ ఫ్లాప్ అవ్వడం, సెకండ్ మూవీ ఏదైతే రాఘవేంద్ర ఉందో అది డిజాస్టర్ అవడం. దీంతో ప్రభాస్ గారు ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కడం కష్టమే అని అనుకున్నారు చాలా మంది. కానీ వర్షం మూవీతో ఒక్కసారిగా లైన్ లోకి వచ్చారు, లైమ్ లైట్ లోకి. ఆ తర్వాత మళ్ళీ వరుస పెట్టి పౌర్ణమి కానివ్వండి, చక్రం కానివ్వండి, సబ్జెక్ట్ వైజ్ బాగున్నా కూడా ఈ మూవీస్ ఆడలేదు. మళ్ళీ ఆ తర్వాత ఛత్రపతి మూవీ వచ్చింది. ఛత్రపతి మూవీతో ఒక్కసారిగా ఇండియాలో మన టాలీవుడ్ లో స్టార్ రేస్ లోకి వచ్చేసారు. ఈ మూవీతోని రాజమౌళి గారితో ప్రభాస్ గారు ఫస్ట్ టైం కొలాబరేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మొన్న యోగి ఇలా ఒక హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లాప్ ఇచ్చడం అలవాటు అయిపోయింది ప్రభాస్ గారికి. అలా మళ్ళీ వరుస పెట్టి ఫ్లాప్స్ రావడం జరిగింది. కానీ 2009-10 పీరియడ్ ఒక్కసారిగా గోల్డెన్ పీరియడ్ ప్రభాస్ గారికి. ఇటు డార్లింగ్ కానివ్వండి, అటు మిస్టర్ పర్ఫెక్ట్ కానివ్వండి, మళ్ళీ 2011లో మిర్చి కానివ్వండి, ఒక్కసారిగా స్టార్ హీరోస్ ప్లేస్ లో టాప్ 4 ప్లేస్ లో ప్రభాస్ గారు ఉండడం జరిగింది. ఆ తర్వాత పీరియడ్ వచ్చింది 2014 టైంలో రాజమౌళి గారితో మళ్ళీ కొలాబరేట్ అవ్వడం జరిగింది. 5 years తన కెరియర్ లో ముఖ్యమైన 5 years పీరియడ్ ని రాజమౌళి గారికి ఇవ్వడం జరిగింది. ఈ 5 years పీరియడ్ లో అప్పుడైతే అంత ఛాన్సెస్ పాన్ ఇండియాకి లేవు కాబట్టి ఒకవేళ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, ఆకాశాన్ని అంటే ఛాన్సెస్. కానీ ఫ్లాప్ అయితే నేలకు పడిపోతారు. ఎందుకంటే తన తోటి స్టార్స్ కంటిన్యూ మూవీస్ చేయడము వారి యొక్క మార్కెట్ ని పెంచుకునే టైంలో ఉన్నారు. కానీ ఇటు ప్రభాస్ గారు 5 years ఆఫ్ క్రూషియల్ టైం రాజమౌళి గారిని నమ్మి తనకి చేయిలో పెట్టడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాజమౌళి గారు 180 crores తోని బాహుబలి 1 ప్రాజెక్ట్ రెడీ అయింది. అది ఇండియన్ మార్కెట్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీగా హిట్ అయ్యి దాదాపు 680 crores వసూలు చేయడం జరిగింది. దీంతో బాహుబలి 2 మూవీ కూడా రావడం జరిగింది దాదాపు 250 crores తోని. ఆ మూవీ ఇండియాలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ. దాని తర్వాత ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా 1800+ crores ని వసూలు చేయడం జరిగింది. ఒక్కసారిగా ఇండియాకి ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్, పాన్ ఇండియన్ స్టార్ దొరికిపోవడం జరిగింది ఈ ప్రభాస్ రాజమౌళి గారి కొలాబరేషన్ లో. అయితే ఆ తర్వాత ప్రభాస్ గారి కెరియర్ అంత ఈజీగా జరగలేదు. ఎందుకంటే ఒక్కసారిగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా, బిగ్గెస్ట్ స్టార్ గా రావడం అయితే జరిగింది ప్రభాస్ గారు. కానీ నెక్స్ట్ మూవీస్ అయినా సాహో గానీ, రాధేశ్యామ్ గానీ, ఇటు ఆదిపురుష్ గానీ వరుసగా డిజాస్టర్స్ కావడం. అయితే ఈ మూవీస్ కి 300 to 400 crores కలెక్షన్ అయితే వచ్చింది ప్రభాస్ గారి స్టార్డమ్ తోని, క్రేజ్ తోని. కానీ వరుసగా ఫ్లాప్ రావడంతో చాలా మంది ఆడియన్స్, ముఖ్యంగా నార్త్ బెల్ట్ ఆడియన్స్ ప్రభాస్ గారిని ఒక ట్రోల్ మెటీరియల్ లా చూడడం జరిగింది. ఎందుకంటే ప్రభాస్ గారు ఏదో
లక్ వల్ల లాటరీ స్టార్ లా రాజమౌళి గారి మూవీతోని స్టార్ అయ్యారు కానీ ప్రభాస్ గారికి అంత సీన్ లేదు, అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి అన్నట్లు వీళ్ళు ట్రోల్ చేయడం జరిగింది. ఈ ఫేస్ ని ప్రభాస్ గారు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మూవీ ఏదైతే ప్రశాంత్ నీల్ తోని సలార్ మూవీ వచ్చిందో ఆ సలార్ మూవీ ఒక్కసారిగా ప్రభాస్ గారు నాట్ ఓన్లీ లాటరీ స్టార్, హీఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని నిరూపించుకున్నట్టు ప్రభాస్ గారి మూవీ 600 crores ప్లస్ వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ 1000 crores ప్లస్ వసూలు చేయడం జరిగింది. స్టార్టింగ్ ఫేజ్ లో కేవలం ఒకే ఒక యాక్టర్ ప్రభాస్ గారికి 1000 crore మూవీస్ ప్రభాస్ గారికి మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో లైనప్ లో రాజా సాబ్ కానివ్వండి, ఇటు ఫౌజీ కానివ్వండి, అటు స్పిరిట్ కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ సీక్వెల్ ఏదైతే సలార్ ఉందో సలార్ కి సీక్వెల్ గా సలార్ 2 సౌరంగ పర్వం మూవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కల్కి 2 మూవీ కూడా ప్రభాస్ గారి లైనప్ లో ఉన్నాయి. ఇటు అల్లు అర్జున్ గారి కెరియర్ చూసుకుంటే స్టార్టింగ్ ఫేజ్ లో మంచి ఫేజ్, గుడ్ స్టార్ట్. గంగోత్రి సూపర్ హిట్, ఆ తర్వాత ఆర్య సూపర్ హిట్, ఆ తర్వాత బన్నీ సూపర్ హిట్, ఒక్కసారిగా 3 హిట్స్ రావడము, దీంతో ఒక మంచి ప్రామినెంట్ యాక్టర్, మంచి డాన్సర్ ఇండస్ట్రీకి దొరికారని చెప్పి అందరి ఒపీనియన్. ఆ తర్వాత కూడా పెద్ద ఫ్లాప్స్ అయితే లేవు కానీ యావరేజ్ హిట్స్, హ్యాపీ అలా బండి సాగుతూ వచ్చింది. దాని తర్వాత అల్లు అర్జున్ గారి మూవీ ఏదైతే ఉన్నాయో అన్ని మినిమం గ్యారంటీ మూవీస్ గా వచ్చాయి. అయితే ఒకానొక స్టేజ్ లో ఏదైతే ఈ పాన్ ఇండియా ఎర్ర రాకముందు అయితే ప్రభాస్ గారితోని కంపేర్ చేసుకుంటే అల్లు అర్జున్ గారి మూవీస్ మినిమం గ్యారంటీ మంచి కలెక్షన్స్ వచ్చేటి ప్రభాస్ గారితో కంపేర్ చేసుకుంటే. కానీ ఎప్పుడైతే ప్రభాస్ గారు బాహుబలి ప్రాజెక్ట్ తోని ముందుకెళ్లారో ప్రభాస్ గారిని అందుకోవడం కోసం అల్లు అర్జున్ గారికి 10 సంవత్సరాలు పట్టింది పుష్ప 2 మూవీకి. అయితే అడపాదడప హిట్స్ ఫ్లాప్స్ అని తేడా లేకుండా అల్లు అర్జున్ గారి మూవీస్ మినిమం గ్యారంటీ, హిందీ బెల్ట్ లో కూడా 70 మంచి వ్యూవర్షిప్ వచ్చేది. ఒక్కసారిగా ఏదైతే డబ్బింగ్ ప్రొడక్షన్స్ ఉన్నాయో ఒక్కసారిగా ధనవంతులు అయిపోయారు. అలాంటి మూవీస్ అల్లు అర్జున్ గారి మూవీస్ ఉండేవి. అయితే ఎప్పుడైతే పుష్ప మూవీ స్టార్ట్ అయిందో ఒక్కసారిగా తెలుగు బెల్ట్స్ లో సౌత్ ఇండియాలో కాకుండా అంతగా పెద్ద హిట్ కాకుండా హిందీ బెల్ట్ లో సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత పుష్ప 2 తోని 700 కోట్లు పైగా హిందీ బెల్ట్ లోనే వసూలు చేయడం, ఒక్కసారిగా మంచి గట్టి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుని ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకోవడం జరిగింది అల్లు అర్జున్ గారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ అయితే అల్లు అర్జున్ గారి ఏదైతే ఉందో అది పేరైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ అట్లీ A6 అల్లు అర్జున్ A22 మూవీతోని స్టార్ట్ అయితే అయింది. అయితే ఫ్యూచర్ లో ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది 2026. ఇది 2026 లో అవుతుందో లేకుంటే 2027 లో అవుతుందో గ్యారంటీ అయితే లేదు కానీ 2027 అయితే మనం అనుకుందాం. ఆ తర్వాత త్రివిక్రమ్ గారితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుంది అన్నట్లు ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ప్రజెంట్ అయితే ప్రభాస్ గారికి అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి కంటిన్యూస్ మూవీస్ ఉన్నాయి, ముఖ్యంగా రాజాసాబ్ కానివ్వండి, ఈఎల్, ఆ తర్వాత ఫౌజీ కానివ్వండి, ఆ తర్వాత స్పిరిట్ కానివ్వండి, దాని తర్వాత సీక్వెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ప్రభాస్ గారి మూవీస్ అట్లీస్ట్ డే 1 కలెక్షన్స్ 100 crores వసూలు చేయడము ఈజీగా మనం చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ టార్గెట్ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ మూవీ 2000 crores ప్రభాస్ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది అన్నట్లు వస్తున్న వార్తలు. ఎందుకంటే ప్రభాస్ గారి మూవీస్ ఈజీగా హిట్ టాక్ వచ్చేస్తే 1000 crores పెద్ద మ్యాటరే కాదు, అలాంటి 2000 crores కూడా చేసే సత్తా ప్రభాస్ గారికి ఉంది. ఇటు అల్లు అర్జున్ గారికి కూడా అలాంటి సత్తా ఉంది. 1740 కలెక్షన్స్ పుష్ప 2000 చేశారు. ఈ మూవీ కూడా అట్లీతో మూవీ కూడా కొలాబరేట్ అయిన మూవీ. ఒకవేళ మంచి టాక్ వస్తే కనుక ఈజీగా 2000 crores వస్తాయి. అది కాకుండా అల్లు అర్జున్ గారి సీక్వెల్ మూవీ అయిన పుష్ప 3 ర్యాంపేజ్ మూవీ కూడా ఒక మంచి టాక్ వస్తే ఈజీగా 2000 crores వసూలు చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. అయినప్పటికీ ప్రజెంట్ ఈ రేస్ లో ప్రభాస్ గారు కాస్త ముందున్నారు కంపేర్ చేస్తే అల్లు అర్జున్ గారితో. అల్లు అర్జున్ గారి మూవీస్ కన్సిస్టెన్సీగా వచ్చినట్లయితే రీసెంట్ టైమ్స్ లో ఛాన్స్ అయితే ఉంది, కానీ ప్రెసెంట్ అయితే అప్పర్ హ్యాండ్ ప్రభాస్ గారిదే. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇండియన్ ది? ఆ తర్వాత మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మూవీలో ఎవరి మూవీ పెద్ద హిట్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇటు రాజా సాబ్ ఉంది, ఆ తర్వాత ఫౌజీ ఉంది, స్పిరిట్ ఉంది. ఏ మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి? స్పిరిట్ మూవీకి అయితే ముఖ్యంగా నా సౌత్ కొరియా నుంచి వెళ్ళి డాంగ్లీ కూడా విలన్ క్యారెక్టర్ చేయడానికి వస్తున్నారని చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా హైప్ ఉంది. సందీప్ రెడ్డి వంగ కూడా డైరెక్టర్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ మూవీ వర్కౌట్ అయితే 2000 crores. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రభాస్ ఫ్యాన్ అయితే ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీలో ఎవరు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారో నేను మన కామెంట్స్ రూపంలో తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.